భారతదేశంలో కులాల కుమ్ములాటలు ఎక్కువైనాయి. కుల రాజకీయాలు, కుల ఆధిపత్య ధోరణులు, పరువు హత్యలు భారతదేశంలో యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఎవరు? మనకు అద్భుతమైన రాజ్యాంగం ఉంది, ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం, అట్లాగే అత్యున్నతమైనదని కూడా నా అభిప్రాయం. అందులో కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలు ఉండటానికి వీల్లేదు అని రాజ్యాంగ పీఠికలో రాసుకున్నాం. దాన్ని ఆర్టికల్ 14, 15, 16 ద్వారా మరింత పరిపుష్టం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగ రచయితలే ఈ రాజ్యాంగ ఆశయానికి తూట్లు పొడిచారు. సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అని పార్టీ పెట్టి, కులం పేరుతో పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా పోటీ చేసి కుల రాజకీయాలకు తెరదీశారని చెప్పడానికి నేను వెనకాడను. అట్లాగే నెహ్రూ గారు భారతదేశాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలతోటి ప్రజలను విడతీయరాదు అని రాసుకున్న రాజ్యాంగంలో మీరు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎలా ఏర్పాటు చేస్తారు? మీరు ఆర్టికల్ 55, 81, 170 చదవలేదా? అందులో రాష్ట్రాలు ఏర్పాటు చేయటం అంటే చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు ఉండాలి. ఈ రాష్ట్రాల పునర్విభజన, సీట్ల సర్దుబాటు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలి, జనగణన చేసి. ఇంత స్పష్టంగా రాజ్యాంగంలో ఉంటే భాష పేరుతో రాష్ట్రాలు ఏర్పాటు చేసి, కొన్ని అతిపెద్ద రాష్ట్రాలు, కొన్ని అతి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసి, ఇవాళ భారతదేశంలో రాష్ట్రాన్ని ఒక్కొక్క భాష మాట్లాడేవారు ఇది మాది, మా సొంతం అని అనుకుంటున్నారు. అట్లాగే నెహ్రూ గారు కూడా 1951లో రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేని కులాలకు రిజర్వేషన్ ఇస్తాను అన్నారు. అంటే ఆయన కూడా కులాలకు రిజర్వేషనే. ఎందుకంటే అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని దెబ్బతీయటానికి. తప్పులేదు, వీరు ఫస్ట్ ఇది పెట్టుకున్నారు కాబట్టి వీరిని దెబ్బతీయటానికి వారు అది పెట్టుకుంటారు, బాగానే ఉంది వీరిద్దరి సంగతి. కానీ ఇది ప్రజల మధ్య జాతి వైషమ్యాలకి, కుల వైషమ్యాలకి దారితీసి ఈ రోజున భారతదేశం ఒక రావణ కాష్టంలా మారుతున్నది, కుల, మత, ప్రాంత, భాష భేదాలతోటి. దీనికి కారణం ఎవరు అంటే రాజ్యాంగ రచయితలే. వారు రాసిన రాజ్యాంగాన్ని వారే ఉల్లంఘించారు. ఇది ఈ భారతదేశ దురదృష్టం ఒక మాటలో చెప్పాలంటే. రాజకీయాలలో ఈ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏర్పాటు ద్వారా. జాతీయ పార్టీలు కుల పార్టీలు అయి ఉండే అవకాశాలు తక్కువ, ఎందుకంటే ఏ కులం కూడా దేశవ్యాప్తంగా అంత ప్రభావవంతంగా ఉండదు. అందువల్ల అనుకూలంగా ఉండటానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క కులం, ఒక కుటుంబం రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం వచ్చింది. అలా చెలాయిస్తున్న వారిని నేను తప్పు పట్టడంలే, వ్యవస్థ అనుమతించింది కాబట్టి చేస్తున్నారు. కానీ వ్యవస్థను అలా అనుమతించలేదు అనేది నా అభిప్రాయం రాజ్యాంగం ప్రకారం. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల 1950లోనే రాష్ట్రపతిగా పోటీ చేయకుండా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా కొనసాగటం వల్ల పార్లమెంట్లో మెజారిటీ ద్వారా, అదే విధానం అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రులు అవ్వటం కూడా రాష్ట్రాలలో కూడా నెలకొని ఉన్నది. వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఇలాంటి వ్యవస్థ లేదు. ఇలాంటి వ్యవస్థ పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91, 95 మరియు 130లో ఉంది. మంత్రివర్గం చెప్పినట్టు రాష్ట్రపతి వినటం కూడా పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48లోనే ఉంది. అట్లాగే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల సలహా మేరకు గవర్నర్లు, రాష్ట్రపతులు చట్టసభలను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు పెట్టడం కూడా పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 58 మరియు 112లో ఉంది. భారత రాజ్యాంగంలో అటువంటి ప్రొవిజన్స్ లేవు. భారత రాజ్యాంగం దర్శించినటువంటి రాజ్య వ్యవస్థ వేరు. అది ఇప్పుడు నేను చెబితే అది మళ్ళీ ఇది ఒక పెద్ద వీడియో అవుతుంది. దానికి సపరేట్ వీడియో ఎలాగో చేస్తాను, అందువల్ల అది ఇందులో కలపను. దీని ముఖ్యం ఏంటంటే భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఇలా రావడానికి గల కారణం ఏమిటి అనేది చర్చించాలని దీన్ని ప్రారంభించాను. మీ ఇష్టం వచ్చిన ప్రాంతీయ పార్టీ తీసుకోండి, దానికి ఒక కులం ఉందా లేదా ఆలోచించండి, దానికి ఒక కుటుంబం ఉందా లేదా ఆలోచించండి. సమాధానం మీకే దొరుకుతుంది. ఎక్కడైనా మినహాయింపు ఉంటే 1, 2 ఉండొచ్చు, కానీ సాధారణంగా అలాగే ఉంటాయి.
అందువల్ల మిగతా కులాలు కూడా మరి అదే పని మేము కూడా చేసి మా కులం కూడా పైకొస్తే బాగుంటుంది కదా అని అంత బలంగా లేని కులాలు, ఫర్ ఎగ్జాంపుల్ మా బీసీ కులాలు అధికారంలోకి రావద్దా అని ఇవాళ నేను తెలంగాణలో చూస్తుంటే 2-3 ఉద్యమాలు కనపడుతున్నాయి. కానీ వాస్తవానికి ఏంటంటే రాజకీయాలలో ఇవన్నీ కూడా ఫోర్సెస్ కావు. షడ్భాగంతో మనుష్యాణం సప్తమం దైవచింతనం అన్నట్టుగా 6 పాళ్ళు పురుష ప్రయత్నమే ఉంటుంది, 7వది భగవంతుడి దయ. ఇవి ఏమిటి అంటే ఎవరు ఆ రోజున ఉన్నటువంటి బుల్లెట్ యుద్ధమైనా సరే, బాణాలు బల్యాలతో యుద్ధమైనా సరే, ఈ రోజున బ్యాలెట్ యుద్ధమైనా సరే, కావలసినటువంటి సంగతులు ఏమిటంటే ఒకటి అస్త్రం కావాలి. అస్త్రం అంటే ఇదొక మంత్రపూతం. లక్షలాది మంది హృదయాలలో రగిలే భావనకి అక్షర రూపం ఇస్తే అది అస్త్రం అవుతుంది. వందే మాతరం అన్నా, క్విట్ ఇండియా అన్నా, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నా, ఆంధ్రుల ఆత్మగౌరవం అన్నా, జై తెలంగాణ అన్నా, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంత్రాలు, ఆలోచనలు. అస్త్రం లేకుండా యుద్ధంలోకి దిగటం ఆత్మహత్యా సదృశ్యం. ఇక రెండవది కావాల్సింది శస్త్రం. శస్త్రం అంటే సాధన సంపత్తి. ఇవాళ ఎవరైనా కూడా కనీసం ఒక 25-30 కోట్లు లేకుండా అసెంబ్లీకి దిగినా, 100 కోట్లు లేకుండా పార్లమెంటుకు దిగినా వృధా. అస్త్రము శస్త్రం అయిపోయిన తర్వాత వ్యూహం చాలా అవసరం. వ్యూహం అంటే ఏమిటనుకుంటున్నారు? వ్యూహం అంటే మీ సైన్యాలని, మీ శక్తులని తగిన విధంగా అమర్చటం. ఉదాహరణకు 2004లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అది ఒక వ్యూహాత్మక తప్పిదం. బీజేపీతో ఎందుకు పెట్టుకోవాలి? బీజేపీ కాంగ్రెస్ ఎలాగూ కలవు కాబట్టి కాంగ్రెస్ కలవగలిగినటువంటి కమ్యూనిస్టుల్ని, టీఆర్ఎస్ని మీరు లాగేసుకుంటే కాంగ్రెస్ ఒంటరి అయ్యేది. బహుశా అప్పుడు అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. 2009లోకి వచ్చేసరికి వారు మళ్ళీ రూటు మార్చి బీజేపీని వదిలిపెట్టి టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. అది మంచి వ్యూహం, అనుమానం లేదు. 50 సీట్లు టీఆర్ఎస్కి వదిలేసేటట్టు, చివరికి ఆ 50 సీట్లలో కూడా చాలా వాటిల్లో మళ్ళీ టీడీపీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఈ వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల టీఆర్ఎస్కి 11 వచ్చినాయి. బహుశా టీడీపీకి ఎన్ని వచ్చినా నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక 25-30 వచ్చి ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య ఈ భేదం రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రెండోసారి ఏర్పడింది 8 సీట్ల మెజారిటీతోటి. 148 కావాలంటే 156 వచ్చినాయి. అదే టీఆర్ఎస్ టీడీపీ మధ్య కనుక ఈ అభిప్రాయ భేదం కనుక లేకుండా ఉంటే టీఆర్ఎస్కి అదనంగా ఇంకొక 10-15 వచ్చేవి, టీడీపీకి కూడా ఇంకొక 20-25 వచ్చేవి. అప్పుడు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేదే కాదు. ఈవెన్ మొన్న కూడా ఇప్పుడు బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారి పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చింది. వ్యూహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, అస్త్రము, శస్త్రము, వ్యూహము. సుశిక్షితులైన సైనికుల్ని ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి, వాళ్ళకి కొంత శిక్షణ కూడా ఇవ్వాలి. సమర్థుడైన సేనాని, టెరిటోరియల్ లీడర్స్ని మీరు ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత తగినంత కాల నిర్ణయం, సమయాన్ని మీరు పాటించాలి. ఉదాహరణకు చిరంజీవి గారి పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం తగినంత సమయం లేకపోవటమే. 6 నెలల్లో అధికారంలోకి వద్దామని ప్రయత్నించారు. అట్లాగే ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే. ఈ 2-3 వేల ఓట్ల తేడాతోటి సుమారుగా 40-50 స్థానాల్లో వాళ్ళు ఓడిపోయారు. అదే ఏ పార్టీతో పొత్తున్నా సరే, టీఆర్ఎస్తోనా లేకపోతే కమ్యూనిస్టులతోనా పొత్తున్నట్లయితే ఈజీగా 70-80-100 సీట్లు ఆ పార్టీ గెలిచేది. మరొకటి వచ్చేసరికి అస్త్రము శస్త్రం అన్నానే ఆ డబ్బు కూడా ఇవ్వకపోవటం. మీరు సడన్గా 20 రోజులు, నెల రోజులు ఉందనంగా మీరు టికెట్ ఇచ్చేస్తే మీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు నగదు? ఒక 5-6 కోట్ల రూపాయలంటే ఆ రోజుల్లో తెచ్చుకోలేడు. అందువల్ల ఫెయిల్ అయిపోతాడు. దీనివల్ల ఏమైంది? ఒక 20 మంది గెలిచినా కూడా మరి 5 సంవత్సరాలు ఖాళీగా కూర్చోవాలి. ప్రభుత్వం రాలేదు, మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మా సొంత ప్రయత్నంతో గెలిచాము, మీ వెనక ఎందుకు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, మీరు వస్తారా మమ్మల్ని వెళ్ళమంటారా అని ఒత్తిడి చేస్తే తప్పనిసరి చివరికి కాంగ్రెస్లో విలీనం చేయవలసి వచ్చింది. ఆ మధ్య ఎన్నికల ముందు మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, మన బ్రాహ్మణులకు ఎవరు సీటు ఇవ్వట్లేదండి, నేను నామినేషన్ వేసేసానని అన్నాడు. మన వాళ్ళందరూ సపోర్ట్ నాకే చేయాలి, బ్రాహ్మణులందరూ ఓట్లు మీరంతా నాకు సపోర్ట్ చేయాలన్నాడు. నేను అడిగాను, మీ పేరు ఏమిటి అన్నాను.
ఏదో చెప్పాడు. ఏ ఊరు మీద అన్నాను. మాది ఫలానా, మాకు సంబంధం లేని ఒక గ్రామం పేరు చెప్పాడు ఆ జిల్లాలో. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారన్నా? ఇక్కడే కదా సార్ మనకి ఓపెన్ కేటగిరీ ఉందన్నాడు. బాబు, నువ్వు మమ్మల్ని అందరినీ తన్నీటానికి వచ్చావు. నువ్వు మా వీపులు పగులుతాయి. ఇప్పటిదాకేమో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వైపుగా మాట్లాడటం ఏమో తప్పదు, మా సపోర్ట్ మీకే అని చెప్పక తప్పదు. ఇప్పుడు నీ ఎమ్మడి తిరిగామనుకో, నీకేమో 100, 150, 200 ఓట్లు వస్తాయి. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మా వీపులు పగులుతాయి. నువ్వు ఈ పిచ్చి పనులు చేయకయా బాబు. నీకున్న డబ్బేంటి, నీకున్న అనుభవం ఏమిటి, నువ్వు ఎప్పుడన్నా రాజకీయాల్లో పనిచేసావా? నువ్వు స్విమ్మింగ్ రాకుండా నీళ్ళలో దూకితే ఏమైతే కొట్టుకుపోతావు. ముందు నీ ఇష్టం వచ్చిన పార్టీలో చేరు, నిస్వార్థంగా 24 గంటలు చాకిరీ చెయ్యి, నీ సాటి కార్యకర్తలు మరియు పార్టీ అధిష్టానం యొక్క మన్ననలు పొందు, కావలసినంత డబ్బు ఏర్పాటు చేసుకో, అప్పుడు రాజకీయాల్లో దిగు. ఏది లేకుండా నామినేషన్ వేయటం ఏం గొప్ప? అందువల్ల కొత్తగా పార్టీలు పెట్టేవాళ్ళు, కొత్తగా పోటీ చేసే వాళ్ళకి కొంత మార్గదర్శకంగా ఉంటుందని ఈ మాటలు చెప్పడం జరిగింది. ఈ వీడియోని విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మనం ఆర్టికల్ 4 వరకు కంప్లీట్ చేసాం. ఆర్టికల్ 5 రేపు చెప్తాను. థ్యాంక్ యూ.